హాయ్ ఫ్రెండ్స్, చలికాలంలో బయటకు వెళ్ళినా లేదా ఒక పుదీనా బిళ్ళ నోట్లో వేసుకున్నా మనకు వెంటనే చల్లదనం అనిపిస్తుంది. అసలు మన శరీరం ఆ చలిని ఎలా గుర్తిస్తుంది? ఐస్ ముక్క తాకకపోయినా కేవలం మెంథాల్ తింటేనే మన మెదడుకు చలి అనే సిగ్నల్ ఎలా వెళ్తుంది? దశాబ్దాలుగా వీడని ఈ మిస్టరీని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఛేదించారు. ఆ వింత నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వినూత్న పరిశోధనను అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బయోఫిజికల్ సొసైటీ వార్షిక సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. హ్యూగ్ జూన్ లీ నేతృత్వంలోని బృందం మన శరీరంలోని కోల్డ్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో మొదటిసారిగా ఫోటోలతో సహా నిరూపించింది. అసలు మన శరీరంలో చలిని కనిపెట్టేదేంటి? మన చర్మం, కళ్ళు, అలాగే నోటి లోపలుండే నరాల్లో TRPM8 అనే ఒక ప్రోటీన్ ఛానల్ ఉంటుంది. దీన్ని ఒక సూక్ష్మ థర్మోమీటర్ అని చెప్పుకోవచ్చు. వాతావరణంలో ఉష్ణోగ్రత 8 డిగ్రీల నుండి 28 డిగ్రీల సెల్సియస్కు పడిపోయినప్పుడు ఈ సెన్సార్ ఓపెన్ అయి మెదడుకు చలిగా ఉందనే సంకేతాన్ని పంపుతుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే పుదీనా మన నోట్లో ఏమీ ఐస్ లాగా గడ్డకట్టదు, కానీ అదొక ట్రిక్ ప్లే చేస్తుంది. మెంథాల్ అణువులు నేరుగా వెళ్లి ఈ TRPM8 సెన్సార్కు అతుక్కుంటాయి. దీనివల్ల వాతావరణం చల్లగా లేకపోయినా ఆ సెన్సార్ ఓపెన్ అయి మనకు ఐస్ ముక్కను తాకినప్పుడు వచ్చే సిగ్నల్నే మెదడుకు పంపిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ సెన్సార్ ఎలా ఓపెన్ అవుతుందో చూడటానికి క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనే అత్యాధునిక టెక్నాలజీని వాడారు. ప్రోటీన్లను గడ్డకట్టించి ఎలక్ట్రాన్ బీమ్ సాయంతో వాటిని ఫోటోలు తీశారు. చలి తగిలినప్పుడు సెన్సార్ మధ్యలో ఉండే రంధ్రం ఎలా తెరుచుకుంటుందో, మెంథాల్ తగిలినప్పుడు అది ఎలా మారుతుందో మాలిక్యులర్ లెవెల్ స్నాప్ షాట్స్ తీశారు. ఈ ఆవిష్కరణ కేవలం చల్లదనం కోసమే కాదు, దీర్ఘకాలిక నొప్పులు, మైగ్రెయిన్, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల పరిష్కారానికి దారి చూపుతోంది. ఈ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోతేనే ఇలాంటి రోగాలు వస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే దీని ఆధారంగా కంటి చుక్కల మందుల్ని కూడా తయారు చేస్తున్నారు. ఇది వైద్య రంగంలో ఒక పెద్ద విప్లవం కాబోతోంది. చూసారుగా, మన శరీరంలోని ఒక బుల్లి ప్రోటీన్ ప్రకృతిలోని చలిని మనం తినే పుదీనాను ఎలా బ్యాలెన్స్ చేస్తోందో. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ కోల్డ్ స్పాట్ రహస్యం భవిష్యత్తులో నొప్పుల నివారణకు కొత్త దారులు చూపబోతోంది. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.